బ్రేకింగ్ న్యూస్ పుష్ప 2 కలెక్షన్స్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. బాలీవుడ్ ను పుష్ప 2 షేక్ చేస్తోంది. ఇప్పటి వరకు బాలీవుడ్ రికార్డ్స్ అన్నిటినీ పుష్ప 2 బదులు కొట్టింది. డే 1 కలెక్షన్స్ లో బాలీవుడ్ రికార్డ్స్ అన్నిటిని పుష్ప 2 రికార్డ్ బ్రేక్ చేసింది. తొలి రోజు కలెక్షన్స్ లో బాలీవుడ్ రికార్డులన్నీ కూడా బద్దలైపోయాయి. షారుఖ్ ఖాన్ రణబీర్ కపూర్ ను వెనక్కు నెడుతూ అల్లు అర్జున్ అత్యధిక వసూళ్లు సాధించాడు. బాలీవుడ్ లో తొలి రోజు పుష్ప 2 కలెక్షన్స్ 72 కోట్లు. అధికారికంగా ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు. షారుఖ్ జవాన్ సినిమా 65.50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రణబీర్ కపూర్ యానిమల్ 54.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. KGF 2 సినిమా 53.95 లక్షల రూపాయలను వసూలు చేసింది. రాబోయే 4 రోజుల్లో పుష్ప ఇంకా భారీ వసూళ్లు సాధిస్తుంది అని బాలీవుడ్ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా విడుదలైన పుష్ప 2 సినిమా బాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేస్తోంది. తరుణ్ ఆదర్శ్ కూడా ట్వీట్ చేశారు. తరుణ్ ఆదర్శ్ బాలీవుడ్ క్రిటిక్, మూవీ క్రిటిక్, ఆయన చేసిన ట్వీట్ను కూడా మనం RTV స్క్రీన్ పైన మీకు చూపిస్తున్నాను. పుష్ప 2 72 కోట్ల రూపాయలను వసూలు చేసింది. మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. జవాన్, స్త్రీ 2, పఠాన్, యానిమల్, KGF 2, వార్, ఈ సినిమాలన్నీ కూడా, తగ్ ఆఫ్ హిందుస్థాన్, ఈ సినిమాలన్నీ కూడా ఎంతెంత వసూలు సాధించాయి. ఇప్పుడు వాటన్నిటినీ వెనక్కు నెడుతూ పుష్ప 2 72 కోట్ల రూపాయలను వసూలు చేసిన ట్వీట్ను కూడా ఆయన చేశారు. ఆ దృశ్యాలు ఇప్పుడు మనం RTV స్క్రీన్ పైన చూస్తున్నాం. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించారు 72 కోట్ల రూపాయలను సాధించింది డే 1 కలెక్షన్స్ అని. ఈ ప్రకటనతో మొత్తం ఇప్పటి వరకు బాలీవుడ్ రికార్డ్స్ అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. తరుణ్ ఆదర్శ్ కూడా ట్వీట్ చేశారు. ఈ కలెక్షన్స్ గురించి ఏం చెప్పుకోవాలి, ఎలా చూడాలి కలెక్షన్స్? రోహిత్, పుష్ప 2 మానియా అయితే బీభత్సంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు తెలుగు రాష్ట్రాలే కాదు, బాలీవుడ్ ని కూడా షేక్ చేసిందని చెప్పుకోవాలి. ఫస్ట్ డే బాలీవుడ్ కలెక్షన్స్ ఒక తెలుగు సినిమా అంటే నాన్ హిందీ సినిమా, హిందీ సినిమాలను కూడా క్రాస్ చేసి ఒక రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసింది. ఫస్ట్ డే కలెక్షన్ 72 కోట్లు అంటూ మైత్రి మూవీ మేకర్స్, పుష్ప సినిమా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకారంగా చూసుకుంటే జవాన్ సినిమా ఇప్పటి వరకు కూడా టాప్ కలెక్షన్ అనుకోవచ్చు. ఫస్ట్ డే కలెక్షన్ 65.50 కోట్ల రూపాయలు జవాన్ సినిమా కలెక్ట్ చేసింది. పఠాన్ సినిమా 55 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే యానిమల్ 54.75 కోట్లు కలెక్ట్ చేసింది. KGF 2 చాప్టర్ 2 53.95 కోట్లు ఫస్ట్ డే కలెక్షన్ గా ఇప్పటి వరకు నమోదయ్యే ఉన్నాయి. ఈ రికార్డులు, ఈ కలెక్షన్స్ ని క్రాస్ చేస్తూ పుష్ప 2 72 కోట్ల రూపాయల ఫస్ట్ డే కలెక్షన్ తోటి ఒక బెంచ్ మార్క్ పెట్టారని చెప్పుకోవచ్చు. రేపు రాబోయే రోజుల్లో బాలీవుడ్ హీరోలకు కావచ్చు, పాన్ ఇండియా హీరోలు ఎవరికైనా కానీ ఫస్ట్ డే కలెక్షన్ 72 కోట్లు సాధించడం అంటే అది ఒక సామాన్యమైన విషయం కాదు. ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్, అనలిస్టులు అందరూ కూడా ఈ కలెక్షన్స్ ని, ఈ సునామీని అసలు అర్థం చేసుకోలేని విధంగా ఉన్నాయి. అసలు మూవీ గురించి కానీ తరుణ్ ఆదర్శ్ లాంటి వ్యక్తి ఈ సినిమాకి ఇచ్చిన రేటింగ్ అసలు తను ఎప్పుడు బహుశా ఇవ్వలేదేమో అనుకోవచ్చు ఏ సినిమాకి కూడా. ఆ రికార్డ్ కలెక్షన్స్ కావచ్చు, అక్కడ ఉన్న అప్లాస్ కావచ్చు, ఆ సినిమా మీద బాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ కావచ్చు, నిజంగా అసలు తెలుగు చిత్ర పరిశ్రమ మరొక్కసారి సగర్వంగా తలెత్తుకొని నిలబడేలాగా పుష్ప 2 చేసిందనే చెప్పుకోవచ్చు. భారత చలనచిత్ర పరిశ్రమలో తెలుగు చిత్ర పరిశ్రమకు మరొక మైలురాయిగా పుష్ప 2 సినిమా నిలిచింది. అండ్ రాబోయే రోజుల్లో పుష్ప వసూలు చేసే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయని అంచనాలు వస్తున్నాయి డే 1 కలెక్షన్స్ తో? ఖచ్చితంగా రాబోయే వీకెండ్ అంతా కూడా అడ్వాంటేజ్ అనే చెప్పుకోవాలి. ఈ రోజు ఫ్రైడే, సినిమా పరిశ్రమకి ఫ్రైడే అనేది ఒక ఫెస్టివల్ లాంటిది. ఫ్రైడే రోజే సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కాకపోతే ఈ సినిమాని ముందుగానే 1 డే బిఫోర్ రిలీజ్ చేశారు. సో అదొక అడ్వాంటేజ్ ఈ ఫస్ట్ వీకెండ్ కి. ఫ్రైడే, సాటర్డే, సండే కూడా హాలిడేస్ ఉంటాయి కాబట్టి
ఎప్పుడు కూడా సినిమా పరిశ్రమలో ఈ వీకెండ్, ఈ ఫ్రైడే, సాటర్డే, సండే అనేది చాలా కీలకం. ఈ 3 రోజులు కూడా సినిమా పరిశ్రమలో ఎవరైతే సినిమా నిర్మాతలు ఉంటారో, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, వాళ్ళు పెట్టిన పెట్టుబడికి వాళ్ళ సినిమాకి రావాల్సిన కలెక్షన్స్ ఈ 3-4 డేస్ లోనే సాధించాలి. ఈ 3-4 డేస్ లో మాక్సిమం కొలగొట్టాలి అనేది ఒక ఎయిమ్ గా ఉంటది. సో ఈ వీకెండ్ వరకు మాత్రం ఖచ్చితంగా పుష్ప 2 సినిమాకి ఇప్పటి వరకు ఉన్న పాజిటివ్ రివ్యూస్, అలాగే ఈ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు. ఈ వీకెండ్ వరకు సినిమాకి ఎలాంటి తిరుగులేదని సినిమా పండితులు చెప్తున్నారు. మేబీ టికెట్ రేట్లు కూడా ఈ వీకెండ్ వరకు కూడా చాలా హైలోనే ఉన్నాయి. కాబట్టి ఈ కలెక్షన్ల సునామీ ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. మండే నుంచి సినిమా పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మాత్రం మండే మధ్యాహ్నానికి ఒరిజినల్ సినిమా గురించి రివ్యూ కానివచ్చు, సినిమా కలెక్షన్ల మీద ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. రోహి రైట్ రవిచంద్ర, బాలీవుడ్ ను పుష్ప 2 సినిమా షేక్ చేస్తోంది. తొలి రోజు కలెక్షన్స్ లో బాలీవుడ్ రికార్డులన్నీ కూడా బద్దలైపోయాయి. ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్ ఉన్నారు. వారిని వెనక్కి నెడుతూ పుష్ప 2, వాళ్ళ సినిమాలు వెనక్కి నెడుతూ పుష్ప 2 ముందుకు దూసుకొచ్చింది. అల్లు అర్జున్ అత్యధిక వసూళ్లకు తెరలేపాడు. బాలీవుడ్ లో తొలి రోజు పుష్ప 2 కలెక్షన్స్ 72 కోట్లు. అధికారికంగా ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు. షారుఖ్ జవాన్ సినిమా 65 కోట్ల 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. రణబీర్ కపూర్ యానిమల్ సినిమా 54 కోట్ల రూపాయల 75 లక్షల రూపాయలు వసూలు చేసింది. కేజీఎఫ్ 2 సినిమా 53 కోట్ల 95 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఇది వీకెండ్ రాబోయే ఈ 4 రోజుల్లో ఇంకా పుష్ప భారీ వసూళ్లు సాధిస్తుందని బాలీవుడ్ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు. బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ చేసిన ట్వీట్ ను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో పుష్ప ఈ వసూళ్ల గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నంద్యాల్లో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. ద వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్, ఆత్మకూర్ రోడ్, శ్రీనివాస్ నగర్, నంద్యాల. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటుంది.